చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా కార్యక్రమం, నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప, రైతుల ఆ కార్యక్రమంలో రైతులు పాలుపంచుకోవడం తప్ప. 2000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు, వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను నిర్బంధించేందుకు. చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు. పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదని. అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. మామిడి పన్నును రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పన్నును వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు. ఆ ప్రోగ్రాంకు పోయినందుకు 5 కేసులు పెట్టినారు. 5 కేసులు పెట్టినారు, 20 మందిని అరెస్ట్ చేసినారు. రైతుల కోసం, రైతుల తరఫున రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం.